వాళ్ళు చేస్తూ ఉంటారు, ఇది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరులారా, దేవుడు నీతో మాట్లాడితే మేలు, ఆయన నీతో వాదిస్తే మేలు, ఆయన జ్ఞాన రహస్యాలు తెలియజేసిన మేలు. ఇంతకన్నా మేలు మీకు ఎక్కడా దొరకదు. అసలు క్రైస్తవులు అన్నోళ్ళు అదైనా పడవద్దు, అసలు గుడికి వెళ్ళోళ్ళు అదైనా పడకూడదు. దేవుడు చెప్పినట్లు చేస్తే నీ కుటుంబం చెక్కు చెదరదు, నీ పిల్లల చెక్కు చెదరదు, మీ బాగుంటారు. కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరులారా, ఆ బీజం పడలేదనుకో అదేని పడతా ఉంటాం, కంగారు పడతా ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరులారా, దేవుని బిడ్డలారా, అందుకనే కలవర పడకూడదు. చూసారా, మేము కొన్ని కేసులు సీరియస్గా వచ్చినప్పుడు ప్రార్థన చేస్తామంటే మేము కూర్చొని దర్శనాలు అడుక్కుంటాం. కీడు దర్శనాలు ఏమైనా వచ్చినాయి, మనకి ఏమీ రాలేదు కీడు అనేది అని మేము నలుగురు మాట్లాడుకుంటాం. ఆమె అయితే రేపు ఎల్లుండో వస్తుంది అన్నట్టుగానే ఆమె బిహేవియర్ చేస్తూ ఉంటుంది, అమ్మ అయ్యా అని. కానీ మాకేమో సరిపోద్దని ఏంటి రిజల్ట్ రాలేదు కదా, అలాంటి దర్శనం ఏం పడలేదు కదా. కాబట్టి వాళ్ళేమో కంగారు పడుతూ ఉంటారు, ఆ పేషెంట్ తాగుకోడు. అమ్మ మరి అలాంటిది ఏమి లేదు, మీరు కంగారు పడమాకండి అంటూ ఉంటాం. తర్వాత 4 రోజులు అయిన తర్వాత మంచి జరిగింది వాళ్ళకి. కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరులారా, దేవుడు మాట్లాడితే మేలు, ఆయన జ్ఞాన రహస్యాలు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మా కుమారుడు చనిపోతుందన్న సంగతి దేవుడు మాకు చెప్పాడు. జ్ఞాన రహస్యం అనమాట. ఆడు మనసులో అనుకున్నాడు, మాకు చెప్పాడు. మేము సర్వే చేస్తే ఇట్లా అనుకున్నాను, 10 లక్షలు ఖర్చు అయిపోయింది, సీట్ రాలేదు కాబట్టి డిసైడ్ అయ్యాను అన్నాడు. ఓ దేవుడే ఇచ్చిండు, ఖర్చు అయిపోయినాయి ఏం కదరా, మళ్ళీ ఇస్తారు, నువ్వు ఉంటే ఇంకా 10 లక్షలు 50 లక్షలు వస్తాయేమో, అలాంటి ఆలోచన నువ్వు పెట్టుకోవద్దు ధనం గురించి అనేవాడిని. అట్లే జ్ఞాన రహస్యాలు దేవుడు తెలియజేస్తా ఉంటా. యోబు గ్రంథం 33:14 వచనంలో, ఆ దేవుడు 1 మారు పలుకును 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. ఆ మంచం మీద